Hi, hello, namaste. Welcome back to our channel Science with Sujata. In this video, we are going to learn about to test for presence of proteins from food components lesson in 7th class. Food components ante telusu kada, carbohydrates, proteins, fats, vitamins, minerals and water, fiber. ఆల్రెడీ మన ఛానల్లో కార్బోహైడ్రేట్స్ అంటే స్టార్చ్ టెస్ట్, విటమిన్ టెస్ట్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నౌ ప్రోటీన్ టెస్ట్ ఎలా చేస్తారు, దానికి కావాల్సిన రిక్వైర్డ్ మెటీరియల్స్ ఒకసారి చూద్దాం. రిక్వైర్డ్ మెటీరియల్స్ ఏంటి? టెస్ట్ ట్యూబ్స్, టెస్ట్ ట్యూబ్ హోల్డర్, కెమికల్స్, క్యూప్రిక్ సల్ఫేట్. క్యూప్రిక్ సల్ఫేట్ అనేది టెక్స్ట్ బుక్లో కాపర్ సల్ఫేట్ అని ఉంటుంది, అది అవైలబుల్గా లేదు కాబట్టి తీసుకున్నాను. ఇట్స్ బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్, కొన్ని ఫుడ్ ఐటమ్స్, రైస్, ఎగ్, పప్పు, రెడ్ గ్రామ్ దాల్, ఆయిల్. నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ఈ క్యూప్రిక్ సల్ఫేట్ కానీ సోడియం హైడ్రాక్సైడ్ క్రిస్టల్స్ లాగా ఉంటాయి కదా, చిన్న చిన్న స్టోన్స్ లాగా, వాటిని ఫస్ట్ సొల్యూషన్ లాగా చేంజ్ చేసుకోవాలి. ఈ క్యూప్రిక్ సల్ఫేట్ క్రిస్టల్స్ కొన్ని తీసుకొని దానికి వాటర్ యాడ్ చేసి సొల్యూషన్ లాగా, ద్రావణం లాగా తయారు చేసుకోవాలి. సేమ్ అలాగే సోడియం హైడ్రాక్సైడ్ క్రిస్టల్స్ కూడా తీసుకొని దానికి కూడా కొన్ని వాటర్ యాడ్ చేసి సేమ్ ద్రావణం లాగా తయారు చేసుకోవాలి. ఈ టెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి ఎగ్ని బ్రేక్ చేసి దాంట్లో ఉన్న ఎగ్ వైట్ని చిన్న డ్రాపర్ ద్వారా టెస్ట్ ట్యూబ్లోకి కలెక్ట్ చేసుకోవాలి. కొంచెం ఒక 10 ml అంతా కలెక్ట్ చేసుకొని టెస్ట్ ట్యూబ్ హోల్డర్లో పెట్టేసి, నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ కందిపప్పు, దాన్ని మెత్తగా పౌడర్ చేసుకొని దాన్ని కూడా ఒక చిన్న లిటిల్ 2 స్పూన్స్ తీసుకొని దాన్ని కొన్ని వాటర్ యాడ్ చేసి దాన్ని కూడా ఒక ద్రావణంలాగా మార్చుకోవాలి కలుపుకొని. తర్వాత థర్డ్ టెస్ట్ ట్యూబ్లో ఆయిల్, ఏది ఆయిల్, మన కుకింగ్ ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు. ఆయిల్ థర్డ్ టెస్ట్ ట్యూబ్లో ఆయిల్ కలెక్ట్ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రైస్, ఉడికించిన అన్నం. దీనికి ఉడికించిన అన్నం అయితే పర్ఫెక్ట్గా వస్తుంది, అందుకోసమని ఇలా తీసుకున్నాను. ఈ ఉడికించిన రైస్ని కొంచెము తీసుకొని దానికి కూడా కొన్ని వాటర్ యాడ్ చేసి సెమీ సాలిడ్ లిక్విడ్ సెమీ సాలిడ్ మెత్తగా అంటే సాఫ్ట్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్టు ఇలా ఈ ఫుడ్ శాంపిల్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత క్యూప్రిక్ సల్ఫేట్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్స్ని కొంచెం కొంచెంగా ఈ ఫుడ్ శాంపిల్స్కి యాడ్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో ఉంది ఎగ్, అండ్ సెకండ్ టెస్ట్ ట్యూబ్లో కందిపప్పు సొల్యూషన్, అండ్ థర్డ్ టెస్ట్ ట్యూబ్లో ఆయిల్, ఫోర్త్ టెస్ట్ ట్యూబ్లో రైస్. సో వీటి శాంపిల్స్ కనుక క్యూప్రిక్ సల్ఫేట్ యాడ్ చేస్తున్నప్పుడు కొంచెం గ్రీన్ కలర్లో కలర్ చేంజ్ అవుతుంది కదా. నెక్స్ట్ అలాగే సేమ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ని కూడా ఈ శాంపిల్స్కి యాడ్ చేస్తున్నప్పుడు ఏం కలర్ చేంజ్ అవుతుంది, ఆ కలర్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ యాడ్ చేసినప్పుడు ఎగ్ వైట్కి అక్కడ పర్పుల్ కలర్లోకి చేంజ్ అవుతుంది, అంటే పర్పుల్ ఆర్ వాయిలెట్. ఇక్కడ కందిపప్పుకి కూడా రెడ్ గ్రామ్ దాల్కి యాడ్ చేసినా కూడా కొంచెం పర్పుల్ కలర్లోకి చేంజ్ అవుతుంది కదా. ఇదేంటి అంటే పర్పుల్ కలర్లోకి చేంజ్ అవ్వడం అంటే విచ్ ఈస్ ఇండికేట్స్ ప్రోటీన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఫుడ్ ఐటమ్స్ అనమాట. ఇక్కడ ఆయిల్ని అబ్జర్వ్ చేస్తే అది గ్రీన్ కలర్లోకి చేంజ్ అయింది, పర్పుల్ కలర్లోకి రాలేదు, అంటే దీంట్లో ఆయిల్లో ప్రోటీన్స్ ఉండవు అని నిర్ధారణ అయింది, కేవలం ఫ్యాట్స్ మాత్రమే ఉంటాయి. అక్కడ రైస్లో తీసుకుంటే కొంచెం బ్లూ కలర్లోకి చేంజ్ అవుతుంది, అంటే కార్బోహైడ్రేట్స్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటాయి, ప్రోటీన్స్ చాలా తక్కువగా ఉంటాయి, కాబట్టి కొంచెం బ్లూ కలర్లోకి మారింది. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ని అబ్జర్వ్ చేస్తే దాంట్లో ఏంటి ఎగ్ వైట్, ఇది కంప్లీట్ పర్పుల్ కలర్లోకి మారిపోయింది. దీంట్లో ప్రోటీన్స్ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ పర్పుల్ కలర్లోకి చేంజ్ అయిందని అర్థం. సెకండ్ వన్ దాల్, పప్పులో కూడా పర్పుల్ కలర్లోకి చేంజ్ అయింది, అంటే ఎగ్గులో కానీ పప్పులో కానీ రెండిట్లో ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయని అర్థం.
ఇక్కడ ఆయిల్ తీసుకుంటే ఆయిల్లో ఫ్యాట్స్ ఉంటాయి కానీ ప్రోటీన్స్ ఉండవని అర్థం. ఇక్కడ గ్రీన్ కలర్లోకి చేంజ్ అయింది కాబట్టి మనకి ప్రోటీన్స్ ఆయిల్లో ఉండవు అని నిర్ధారణ అయింది. ఇక్కడ రైస్లో బ్లూ కలర్లోకి చేంజ్ అయింది అంటే రైస్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ పర్సెంటేజ్లో ఉంటాయి, ప్రోటీన్స్ చాలా తక్కువగా ఉంటాయి, అందుకని బ్లూ కలర్లోకి మారిపోయింది. అంటే దీన్ని బట్టి సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటి, ప్రోటీన్స్ అయితే ఏ ఏ పదార్థాల్లో ఉంటాయో, ఏ ఫుడ్ ఐటమ్స్లో ఉంటాయో అవి ఈ క్యూప్రిక్ సల్ఫేట్ అండ్ సోడియం హైడ్రాక్స్ యాడ్ చేసినప్పుడు అవి పర్పుల్ కలర్లోకి మారుతాయి, దాంట్లో ప్రోటీన్స్ ఉన్నట్టు నిర్ధారణ అవుతుంది. అలాగే పర్పుల్ కలర్లోకి మారకపోతే దాంట్లో ప్రోటీన్స్ లేవని అర్థం. ఇలా 2 టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం డిఫరెన్సెస్ అర్థమవుతుంది కాబట్టి ఇలా తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.